కోల్కతాలో ఫుట్బాల్ స్టార్ మెస్సీ పర్యటిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్ లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు 4 నగరాల్లో లియోనెల్ మెస్సీ సందడి చేయనున్నారు. ఇవాళ పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ మైదానంలో మెస్సీని యువ భారతి క్రీడాగణంతో సత్కరించనున్నారు. సీఎం మమత, షారుఖ్ ఖాన్, సౌరవ్ గంగూలీ సెలబ్రిటీలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో గోల్డ్ కప్ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. కోల్కతాలో ఫుట్బాల్ స్టార్ మెస్సీ పర్యటిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్ లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు 4 నగరాల్లో లియోనెల్ మెస్సీ సందడి చేయనున్నారు. ఇవాళ పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ మైదానంలో మెస్సీని యువ భారతి క్రీడాగణంతో సత్కరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఫుట్బాల్ లెజెండ్ లయోనెల్ మెస్సీ భారత్ టూర్ కొనసాగుతుంది. మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఆయన ప్రధాన నగర ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. గోట్ ఆఫ్ 2025 అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 2025 అనే ఆ పేరు మీదుగా ఆయన భారతదేశంలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆయన పర్యటిస్తున్నారు. షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు ఇప్పటికే ఆయన కోల్కతాలో పర్యటించారు. కోల్కతాలో ఆయనకి రిసీవింగ్ గ్రాండ్ వెల్కమ్ పలికారు. లక్షలాది మంది ఫ్యాన్స్ అతను వెల్కమ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కొంతసేపు క్రితం 70 అడుగుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు ఆయనది. కోల్కతాలోనే లేక్ హోమ్ టౌన్ అనే ప్రాంతంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వర్చువల్ గా ఆయన విగ్రహాన్ని ఆయనే ప్రారంభించుకున్నారు. ఎందుకంటే ఆ లొకేషన్ కి వెళ్ళి చేస్తే ఏంటంటే పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇష్యూ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మెస్సీ ఇంటర్నేషనల్ ఆటగాడు, లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు, కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి నేరుగా ఆ ప్రాంతానికి వచ్చి ఎక్కడైతే విగ్రహం ఉందో ఆ ప్రాంతంలో వచ్చి చేస్తే కొంత సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన వర్చువల్ గానే ఆయన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. సో ఆ విగ్రహం ఏర్పాటు పట్ల కూడా మెస్సీ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక 2 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకి అక్కడి నుంచి కోల్కతా నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. హైదరాబాద్ లో కూడా మెస్సీ రాక నేపథ్యంలో ఎయిర్పోర్ట్ కావచ్చు, ప్రధాన అంటే ఆయన ఎక్కడైతే ఏ దారిగా వస్తూ ఉంటారో ఆ ప్రాంతాలు ఎక్కడైతే స్టే చేస్తూ పోతున్నారో ఆ ప్రాంతాలు అయ్యేటట్టు పెద్ద సెక్యూరిటీ, భారీ ఎత్తున భద్రతా బలగాలు కానీ లేదంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ పెద్ద ఎత్తున మోహరించాయి. ఎందుకంటే ఎటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఆటగాడు, ఫుట్బాల్ లెజెండ్ గా మనం భావిస్తూ ఉంటాం లయోనెల్ మెస్సీని. అతనికి దేశంలో ఎటువంటి ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగినా సరే అది ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. ప్రపంచ దేశాల్లో పలానా దేశంలో ఈ విధంగా జరిగిందనే ఒక వార్త వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయన రక్షణ కోసం కావచ్చు లేదంటే ఆయనకి హాస్పిటాలిటీ ఇచ్చే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు భారతదేశ ప్రభుత్వం. ఆయా పర్యటిస్తున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అంటే చాలా కాన్షియస్ గా ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక హైదరాబాద్ పర్యటనలో భాగంగా 5కి ఈవినింగ్ మేబీ 2:33 కల్లా రావచ్చు. ఆయన వచ్చిన తర్వాత మ్యాచ్ కి సంబంధించి ఇది మనకు తెలిసిందే 7 గంటలకి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంది ఉప్పల్ స్టేడియంలో. సీఎం రేవంత్ టీము వర్సెస్ మెస్సీ టీం లాగా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఆ మ్యాచ్ కి సంబంధించి 5 గంటలకి ఆ సమయంలో ఒక ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది మెస్సీది. వన్స్ అది ఫినిష్ అయిన తర్వాత సీఎం ని కలిసి ఆ తర్వాత మేబీ స్టేడియంకి వెళ్ళి అక్కడ మ్యాచ్ ఉండే అవకాశం. ఈవినింగ్ 7 గంటలకైతే ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు అతన్ని కలిసేందుకు అంటే మెస్సీని కలిసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. ఈవెన్ ఒక ఆయనతో సెల్ఫీ దిగడం కోసం 10 లక్షలు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అధికారికంగా అది ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఏ విధంగా ఆయన యొక్క ఇంపాక్ట్ ఉంటుంది మ్యాచ్ ఆడితే కానీ అనేది అర్థం చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు తెలిసింది, ఆయన ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, క్రీడాకారుడు. ఆయన కూడా ఈ మెస్సీతో మ్యాచ్ నేపథ్యంలో ఆయన గత 4-5 రోజులుగా అప్పుడప్పుడు మార్నింగ్ సెషన్ లో ప్రాక్టీస్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇప్పటికే అంటే ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం కాబట్టి మెస్సీ అన్నా కూడా ఆయనకి, ఎందుకంటే మెస్సీని లెజెండ్ పీలే, మరడోనా, మెస్సీ ఇలా విధంగా లెజెండ్స్ ఎవరుతున్నారో వాటితో కంపాటబుల్ గా ఇప్పుడు హైయెస్ట్ గోల్స్ చేసిన వ్యక్తిగా లయోనెల్ మెస్సీకి చాలా అంటే చాలా పేరు ఉంది. కాబట్టి సో ఆయనతో ఆడబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా కొంత యాంగ్జైటీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి అది కొంత అంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. సో దీనికోసం పెద్ద ఎత్తున స్టేడియం చూడటానికి కూడా ఫ్యాన్స్ వస్తున్నారు. దాన్ని అక్కడ కూడా కంట్రోల్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవరాల్ గా మెస్సీ టూర్ మాత్రం దేశంలో ఒక ఎత్తు అయితే హైదరాబాద్ లో మాత్రం మెస్సీ ఫీవర్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఆయన ఇంకా యాక్చువల్ నిజానికి హైదరాబాద్ లో ఇంకా ల్యాండ్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆ ఫ్యాన్స్ కావచ్చు, ఆ ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హై టెన్షన్ వాతావరణాన్ని కల్పిస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ.